హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత ఎపిసోడ్లో శామ్ అండ్ డీన్ హంటెడ్ అసైలంలో ఉన్న డాక్టర్ దయ్యాన్ని అంతం చేస్తారు. మీరు లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే కనుక లాస్ట్ ఎండ్ స్క్రీన్స్ లోను అలాగే ప్లేలిస్ట్ లోను ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. ఇక ఎపిసోడ్ మొదలవగానే సరిగ్గా సంవత్సరం క్రితం ఒక కపుల్ కార్ ఫ్యూయల్ కోసం ఇండియానాలోని బుక్స్విల్ టౌన్ లో ఆగుతారు. ఆ టౌన్ లో వాళ్ళు ఈ కపుల్ కి సకల మర్యాదలు చేసి కార్ కి ఫ్యూయల్ కొట్టించి దగ్గరుండి మరీ వాళ్ళిద్దరిని రాత్రిపూట సాగనంపుతారు. భార్యాభర్తలైన హోలీ అండ్ విన్స్ ఆ టౌన్ వాళ్ళని చూపించిన వైపు బయలుదేరతారు. అలా కొంత దూరం వీళ్ళు వెళ్ళాక ఉన్నట్టుండి కార్ ఆగిపోతుంది. వీళ్ళ ఫోన్ కూడా పనిచేయకుండా పోతుంది. వీళ్ళు కారు దిగి చుట్టూ చూస్తే అక్కడ రోడ్డు పక్కనే ఒక పళ్ళ తోట ఉంటుంది. మధ్యలో ఇల్లు ఉన్నట్లు కనబడుతుంది. వీళ్ళిద్దరూ షెల్టర్ కోసం ఆ ఇంటి వైపు వెళ్తారు. ఆ తోట మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దిష్టి బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మను చూస్తూ వెళ్తుండగా అది ఒక్కసారిగా తల కదుపుతుంది. హోలీ అది చూసి భయంతో విన్స్ కి చెప్పగానే వీళ్ళిద్దరూ పరిగెడతారు. అయితే ఒక్కసారిగా విన్స్ మాయమవుతాడు. అప్పటి వరకు తన పక్కనే ఉన్న ఆమె భర్త ఆమె పక్క లేకపోవడంతో ఆమె గట్టిగా అతని పేరు అరుస్తూ పరిగెడుతుంటుంది. ఇంతలో సడన్ గా హోలీ కింద పడుతుంది. తీరా చూస్తే ఆమె పడింది ఆమె భర్త శవంపై. చనిపోయిన విన్స్ ని చూసిన షాక్ నుంచి తేరుకునే లోపు ఆ దిష్టిబొమ్మ హోలీని కూడా చంపేస్తుంది. కట్ చేస్తే శామ్ అండ్ డీన్ ప్రస్తుతం ఒక హోటల్లో ఉంటారు. డీన్ పడుకొని ఉంటాడు. ఇంతలో ఫోన్ వస్తుంది. శామ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ చేసింది వీళ్ళ డాడ్ జాన్. శామ్ తో వాళ్ళ నాన్న తాను బాగానే ఉన్నానని, తాను ఎక్కడనున్నానో ప్రస్తుతం చెప్పలేనని, తనని వాళ్ళు నమ్మాలని చెప్తాడు. తాను వీళ్ళ అమ్మని చంపిన డీమన్ కోసం వెతుకుతున్నట్లు చెప్తాడు. అలాగే తన కోసం వెతకొద్దని అంటాడు. ఇంతలో డీన్ లేచి ఫోన్ తీసుకుంటాడు. జాన్ డీన్ కు కొన్ని పేర్లు చెప్పి నోట్ చేసుకోమంటాడు. ఆ పేర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా గత 3 సంవత్సరాల కాలంలో కనిపించకుండా పోయిన కపుల్స్. డీన్ ఫోన్ పెట్టేశాక శామ్ అండ్ డీన్ వాదించుకోవడం మొదలెడతారు. సింపుల్ గా చెప్పాలంటే డీన్ నాన్న మాట జవదాటడు. శామ్ ఇండివిజువల్ గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఇలా వీళ్ళకి మాట పెరుగుతుంది అనమాట. కొద్దిసేపటికి డీన్ ని వదిలేసి వాళ్ళ నాన్నను వెతుక్కుంటూ కాలిఫోర్నియా వైపు శామ్ బయలుదేరతాడు. డీన్ వాళ్ళ నాన్న చెప్పినట్టే బుక్స్విల్ బయలుదేరతాడు. బుక్స్విల్ వెళ్ళాక డీన్ శామ్ కి కాల్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈగోతో చేయడు. ఒంటరిగా ఆ టౌన్ లో ఉన్న హోటల్ దగ్గరికి వెళ్లి స్కాటీ అనే అతన్ని కలిసి హోలీ అండ్ విన్సెంట్ ఫోటోని చూపించి వీళ్ళు తన ఫ్రెండ్స్ అని చెప్పి వీళ్ళు కనిపించకుండా పోయారని వీళ్ళని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. బట్ స్కాటీ చూడలేదని చెప్పి డీన్ ని పంపించేస్తాడు. ఇక్కడేమో శామ్ రోడ్డు మీద లిఫ్ట్ అడగడానికి ఆగినప్పుడు మెగ్ అనే అమ్మాయిని కలుస్తాడు. శామ్ మెగ్ తో మాట్లాడినప్పుడు మెగ్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఇంతలో ఒక వ్యాన్ వస్తే వాడు మెగ్ ని మాత్రమే ఎక్కించుకొని శామ్ ని వదిలేస్తాడు. ఇక్కడ డీన్ బుక్స్విల్ లో ఫేమస్ అయిన జార్జ్సన్ రెస్టారెంట్ కి వెళ్ళి వాళ్ళని కూడా కపుల్స్ గురించి అడుగుతాడు. బట్ వాళ్ళు కూడా గుర్తులేదంటారు. అయితే ఇంతలో జార్జ్సన్ వాళ్ళ కోడలు వచ్చి విన్స్ ని అతని చేతి మీద ఉన్న టాటూని గుర్తుపడుతుంది. ఆ తర్వాత ఆ ఓనర్ కూడా గుర్తుపట్టి ఆ కపుల్ హైవే వైపు వెళ్లారని చెప్తాడు. డీన్ టౌన్ నుండి హైవే వైపు వెళ్తుండగా తోట వస్తుంది. ఇంతలో ఈఎంఎఫ్ రీడర్ తెగ కొట్టేసుకుంటూ ఉంటుంది. డీన్ అక్కడ ఏముందో చూద్దామని తోటలోకి నడుస్తుండగా అక్కడ దిష్టి బొమ్మను చూస్తాడు. దాని దగ్గరికి వెళ్లి అబ్జర్వ్ చేస్తే దాని చేతిలో కొడవల్ లాంటిది ఉంటుంది. అలాగే విన్స్ కి ఉన్నట్టే ఆ దిష్టి బొమ్మకు కూడా చేతి మీద టాటూ ఉంటుంది. అది చూసి చిన్నగా డీన్ సర్ప్రైజ్ అవుతాడు. అంతేకాకుండా ఆ దిష్టి బొమ్మ మీద ఉన్న చర్మం చూడడానికి అచ్చం మనిషి చర్మం లాగే ఉంటుంది. ఆ తర్వాత డీన్ తిరిగి మళ్ళీ టౌన్ దగ్గరికి వస్తాడు. డీన్ ఎమిలీతో మాట్లాడుతూ తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని లాగుతుంటాడు. ఎమిలీ జార్జ్సన్ వాళ్ళు తన అత్తామామలని చెప్తుంది. అలాగే తన చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోవడంతో తన అత్తమామలే తనను పెంచారని చెప్తుంది. అలాగే ఊరి గురించి అడిగినప్పుడు ఈ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళని, అలాగే ఈ ఊరు కూడా చాలా మంచిదని చెప్తుంది. అప్పుడే డీన్ అక్కడ ఇంకొక కపుల్ కి సంబంధించిన కార్ ఆగి ఉండడం గమనిస్తాడు. శామ్ బస్ స్టాండ్ కి వెళ్లేసరికి కాలిఫోర్నియా వెళ్లే బస్సు దాటిపోతుంది. శామ్ ఎంక్వైరీ సెంటర్ కి వెళ్లి నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుందో కనుక్కొని తిరిగి వస్తుండగా మెగ్ అక్కడ కూర్చొని ఉండడం చూస్తాడు. శామ్ అండ్ మెగ్ ఒకరితో ఒకరు పులిహార కలుపుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడేమో డీన్ ఆ కార్ ఎవరిదో కనుక్కొని వాళ్ళు హోటల్ దగ్గర ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. వాళ్ళతో జాయిగా మాట కలపడానికి ప్రయత్నిస్తాడు. డీన్ వాళ్ళని కలవకుండా ఉండడానికి స్కాటీ తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు. డీన్ నుండి వాళ్ళని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. డీన్ ఆ కపుల్ తో మాట్లాడుతూ మీరు ఇక్కడ ఎందుకు ఆగారని అడుగుతాడు. వాళ్ళు గ్యాస్ కోసం ఇక్కడ ఆగామని, లోకల్ మెకానిక్ తమ కార్ కి ప్రాబ్లం ఉండడం గమనించాడని, దానిని సాల్వ్ చేయడానికి టైం పడుతుందని చెప్తారు. ఎంతసేపు పడుతుందని డీన్ అడిగినప్పుడు సాయంకాలంలోపు చేసిస్తారని చెప్తాడు. డీన్ ఆ కారు విషయంలో ఏదో గోల్మాల్ జరుగుతుందని గమనించి
తాను ఫిక్స్ చేసి ఇస్తానని ఆఫర్ చేస్తాడు. బట్ వాళ్ళు దానికి ఒప్పుకోరు. ఇక చేసేది లేక డీన్ వాళ్ళకు అక్కడ ఉండడం మంచిది కాదని త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోమని వార్న్ చేస్తాడు. కానీ వాళ్ళు డీన్ మాటల్ని అస్సలు పట్టించుకోరు. అలాంటి టైంలోనే శామ్ ఎదుటి వాళ్ళతో ఎలా తెగ్గొడతాడో అలా తెగ్గొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇంతలోనే స్కాటీ షరీఫ్ ని తీసుకొచ్చి డీన్ ని ఆ టౌన్ నుంచి పంపించేలా చేస్తాడు. ఇక్కడేమో శామ్ అండ్ మెగ్ భోజనం చేస్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగే వాళ్ళ ఇష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరికి సేమ్ ప్రాబ్లం ఉండడం గమనిస్తారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఫ్యామిలీతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారనమాట. కట్ చేస్తే రాత్రి అవుతుంది. డీన్ ఆ కపుల్ని వెతుక్కుంటూ తిరిగి మళ్ళీ టౌన్కి వస్తాడు. అయితే అప్పటికే ఆ కపుల్ని హోటల్ వాళ్ళు ఆ ఊరి వాళ్ళు కలిసి జాయిగా ఆ తోట వైపు సాగనంపుతారు. సేమ్ ఫస్ట్ లాగానే ఆ తోట దగ్గరికి వెళ్ళగానే కార్ ఆగిపోతుంది. వీళ్ళు కార్ నుంచి కిందకి దిగి చుట్టూరు చూస్తుండగా అక్కడ తోట కనబడుతుంది. తోట మధ్యలో ఇల్లు కనబడుతుంది. వీళ్ళు ఆ ఇంటి దగ్గరికి వెళ్లే దారిలో దిష్టి బొమ్మ కనబడుతుంది. ఆ దిష్టి బొమ్మ ఈ కపుల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు డీన్ వెళ్ళి షాట్ గన్ తో దాన్ని కాల్చి ఆ కపుల్ని కాపాడుతాడు. తర్వాత ఆ కపుల్ని మెల్లిగా వాళ్ళ కారు దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని పంపించేస్తాడు. అప్పటికి ఆ దిష్టి బొమ్మ మాయమైపోతుంది. బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. వెంటనే డీన్ తన తమ్ముడికి ఫోన్ చేసి ఆ దిష్టి బొమ్మ ప్యాగన్ గాడ్కి సంబంధించిందని, అంటే బలి తీసుకునే దేవుడికి సంబంధించిన దిష్టి బొమ్మ అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు సారీలు చెప్పుకుంటారు. డీన్ తన తప్పుని ఒప్పుకుంటాడు. అలాగే శామ్ వాళ్ళ నాన్న కోసం నిలబడుతున్నందుకు, వాళ్ళ నాన్నను వెతకడం కోసం వెళ్తున్నందుకు గర్వపడతాడు. కట్ చేస్తే డీన్ ఆ దిష్టి బొమ్మ గురించి, ఆ దిష్టి బొమ్మకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, అలాగే ఆ దిష్టి బొమ్మకి సంబంధించిన కథలను తెలుసుకోవడానికి, ఆ దిష్టి బొమ్మకి సంబంధించిన చరిత్రను తెలుసుకోవడానికి అక్కడ ఉండే లోకల్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ప్రొఫెసర్ అయిన డేవిస్ డీన్ కి కొంత ఇన్ఫర్మేషన్ ని అందిస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అలాంటి దిష్టి బొమ్మ నార్స్ పురాణంలో ఉంటుంది. ఆ దిష్టి బొమ్మకి సంబంధించిన దేవుణ్ణి వ్యానిర్ అంటారు. 100 ఏళ్ల క్రితం అక్కడికి వలసకు వచ్చిన స్కాండేవియన్ ప్రజలు ఆ దిష్టి బొమ్మని అక్కడికి తీసుకువచ్చారు. అక్కడ ఉన్న హిస్టరీ బుక్స్ ప్రకారం అలాంటి దిష్టి బొమ్మకి పవర్స్ అన్ని కూడా ఒక పురాతనమైన చెట్టు నుండి లభిస్తూ ఉంటాయని ఉంటుంది. అంతేకాకుండా ఆ దిష్టి బొమ్మకి బలులు అర్పించడం వల్ల, అంటే ఆ వ్యానిర్ దేవుడికి బలులు అర్పించడం వల్ల సిరి సంపదలతో ఆ ప్రదేశం అంతా వర్ధిల్లుతుందని ఉంటుంది. అలాగే ఆ దిష్టి బొమ్మకు గనక బలులు అర్పించకపోతే వెంటనే ఆ దిష్టి బొమ్మ ఉన్న ప్రదేశం అంతా కూడా శాపానికి గురై విచిత్రమైన రోగాలతో, పంటలు పండక, నీళ్లు దొరకక, కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతారని కూడా ఉంటుంది. అది తెలుసుకున్న తర్వాత డీన్ ప్రొఫెసర్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుండగా షరీఫ్ వచ్చి డీన్ ని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. ఆ తర్వాత డీన్ ని కట్టేసి ఒక గదిలో పాడేస్తారు. ఆ టౌన్ లో పెద్దలందరూ కలిసి గ్రూప్ మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ లో డీన్ ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే డీన్ వల్ల జరిగిన దానికి వ్యానిర్ దేవుడికి కోపం వచ్చిందని తెలుసుకుంటారు. వ్యానిర్ దేవుడికి కోపం పోవాలంటే ఖచ్చితంగా బలి జరగాలి. కాబట్టి డీన్ ని బలిద్దాం అనుకుంటారు. అమ్మాయి ఒకరు కావాలి కాబట్టి జోర్జసన్ ఫ్యామిలీ తమ డాటర్ కాకపోయినా పెంచుకుంటున్నందుకు ఎమిలీని బలిద్దాం అనుకుంటారు. ఎమిలీని కూడా తీసుకెళ్లి డీన్ తో పాటే కట్టిపాడేస్తారు. ఎమిలీ తన అత్తమామల్ని చాలా దీనంగా బతిమలాడుతుంది. అయినా సరే ఆమె మాట ఎవరూ పట్టించుకోరు. వీళ్ళ అత్తమామలైతే నీ ఒక్కదాని ప్రాణం వల్ల మన ఊరంతా బాగుపడుతుందని చెప్తారు. అంటే దాని అర్థం సెల్ఫిష్ గా ఉండొద్దమ్మా అని మాట్లాడుతుంటారు అనమాట. ఇక్కడ బస్ స్టాండ్ లో శామ్ కు కాలిఫోర్నియా వెళ్లే బస్ వస్తుంది. బట్ శామ్ దాన్ని ఎక్కడు. శామ్ ని రమ్మని మెగ్ తెగ బతిమలాడుతుంది. బట్ శామ్ డీన్ తోనే ఉండడానికి నిర్ణయించుకుంటాడు. మెగ్ ని పంపించేసి తిరిగి బుక్స్ వెల్కి ప్రయాణం అవుతాడు. ఇక్కడ ఎమిలీ తెగ భయపడుతూ ఉంటుంది. విషయం ఏంటంటే ఎమిలీకి ఆ ఊర్లో జరిగే బలుల గురించి ఏమీ తెలియదు. కానీ ఎమిలీ నుండి ఏమన్నా ఇన్ఫర్మేషన్ రాబడతామని డీన్ ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ ఊరికి సంబంధించి అతి పురాతనమైన చెట్టు ఏమైనా ఉందా అని అడుగుతాడు. ఎమిలీ డీన్ తో తనకు తెలిసి ఒక చెట్టు ఉందని, కానీ అది ఎక్కడ ఉందో తనకు సరిగ్గా తెలియదని చెప్తుంది. ఇంతలో రాత్రి అవడంతో ఆ టౌన్ వాళ్ళు అలాగే ఎమిలీ అత్తమామలు అక్కడికి వచ్చి డీన్ అండ్ ఎమిలీని తీసుకెళ్లి చేతులు కాళ్ళు కట్టేసి ఆ దిష్టి బొమ్మకి దగ్గరలోనే పడతారు. సూర్యాస్తమయం అవుతుంది. చీకటి పడుతుండడంతో ఆ దిష్టి బొమ్మ వైపు నుండి ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వస్తుంటే వీళ్ళు ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అవుతుంది. కానీ అక్కడి నుంచి వచ్చింది శ్యామ్ వచ్చి డీన్ ని విడిపిస్తాడు. డీన్ ఆ దిష్టి బొమ్మ అక్కడ ఉందో లేదో శామ్ ని చూడమంటాడు. బట్ అప్పటికే అది అక్కడి నుండి మాయమవుతుంది. వెంటనే ఎమిలీని కూడా విడిపించి వీళ్ళు అక్కడి నుండి తప్పించుకుందాం ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఎక్కడ తప్పించుకుంటారో అని ఆ టౌన్ వాళ్ళందరూ కలిసి వీళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఎమిలీ తన అత్తమామల్ని వాళ్ళని వెళ్ళనిమ్మని తెగ బతిమలాడుతుంది. బట్ వాళ్ళు ఏమాత్రం కూడా కనికరించరు.
అందరూ చెరుకు గన్ వేసుకొని వీళ్ళకి గురిపెట్టి ఉంచుతారనమాట. వీళ్ళని కదలనివ్వకుండా చేయడంతో వీళ్ళు ఎక్కడికి కదలకుండా అలా మధ్యలోనే నిలబడిపోతారు. ఇంతలో సడన్ గా ఆ దిష్టి బొమ్మ ప్రత్యక్షమై ఎమిలీ అండ్ డీన్ బదులు ఎమిలీ వాళ్ళ అత్త మామల్ని చంపేస్తుంది. భయానికి గురైన మిగతా వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు పొద్దున్న శామ్, డీన్, ఎమిలీ ఆ ఊరిలో మొదట వేసిన చెట్టు గురించి వెతకడానికి వెళ్తారు. అలా చుట్టూ వెతికిన తర్వాత చివరికి ఆ పురాతనమైన చెట్టును కనిపెడతారు. శామ్ ఫ్యూయల్ పోసి ఆ చెట్టుని నిప్పండించేద్దామని వెళ్తుంటే ఎమిలీ ఆ పని నేనే చేస్తానని చెప్పి శామ్ దగ్గర ఉన్న ఆ టార్చ్ ని తీసుకుని తన చేతులతోనే ఆ చెట్టుకి నిప్పండించేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఎమిలీని బస్ ఎక్కిచ్చి పంపించేస్తారు. ఆ తర్వాత శామ్ డీన్ తో తాను ఇక నీతోనే ఉంటానని ప్రామిస్ చేస్తాడు. అలాగే మొదలు పెట్టిన దాన్ని కలిసి పూర్తి చేద్దామని అనుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి మెగ్ రోడ్డు పక్కన ఉండి ఒక వ్యాన్ వాడిని లిఫ్ట్ అడుగుతుంది. వాడు మెగ్ ని చూడగానే ఎక్కడో కొంచెం తేడా కొట్టి లిఫ్ట్ ఇస్తాడు. కాసేపటికి మెగ్ కార్ ఆపమంటుంది. వాడు ఏదో ఊహించుకుంటాడు, బట్ తాను ఒక కాల్ చేయాలంటుంది. వాడు తన ఫోన్ ఇస్తుండగా మెగ్ చిన్నగా నవ్వుతూ ఇది నువ్వు అనుకునే కాల్ లాంటిది కాదు అని తన బ్యాగ్ లో ఉన్న ఒక సిల్వర్ బౌల్ ని తీస్తుంది. అలాగే అదేంటని అడిగేలోపు తన దగ్గర ఉన్న కత్తిని తీసి వాడి పీక కోసేస్తుంది. వాడి దగ్గర నుంచి వచ్చే రక్తాన్ని ఆ బౌల్లో సేకరించి వేలితో ఆ రక్తంలో ఏవో బొమ్మలు గీస్తూ మంత్రాలు చదివి ఎందుకు శామ్ ని వెళ్ళనిమ్మని ఆర్డర్స్ ఇచ్చారని అంటుంది. దానికి సమాధానంగా ఏవో వినబడినట్టు ఎస్ ఫాదర్ అని అంటూ ఉంటుంది. ఈ సీన్ తర్వాత అమ్మ బాబోయ్ అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ సూపర్ న్యాచురల్ సీజన్ 1 ఎపిసోడ్ 11. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.